వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమ మాలిని అండ్ వెల్కమ్ టు టుడే స్పెషల్ చిక్ చాట్ అని చెప్తాను. 1990 ఈ పేరు చెప్తే చాలా మంది కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా 90s కిడ్స్ కనెక్ట్ అవుతారు కదా. మరి అలాంటి టైంలో వచ్చినటువంటి ఏ మెమరబుల్ లవ్ స్టోరీ మధురం గురించి మనం మాట్లాడుకుందాం. కంప్లీట్గా చెప్పాలంటే 1990sలో ఒకటి ప్రేమ కథ మధురం గురించి ఆ మూవీ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. అండ్ ఆలస్యం చేయకుండా ఐ హ్యావ్ ఎ డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అందరికీ. సో ఎలా ఉన్నారు? ఫుల్ బిజీగా ఉన్నారు. నాకు తెలిసి నిన్నటి నుంచి ప్రమోషన్స్ తోటి ఖాళీ లేకుండా మధురంని చాలా బిజీగా ప్రమోట్ చేస్తున్నారు అంతేనా? సో లైక్ రాజేష్ గారు, సో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారండి మీ కథ? మీదేనా ఈ కథ? ఎలా స్టార్ట్ అయింది ఈ కథ? మీదేనా ఈ కథ? అంటే నేను 90s కిడ్ నేను కూడా. సో అక్కడి నుంచి మంచి స్టోరీ కావాలని అంటే అక్కడి నుంచే రావాలని నాకు అనిపించింది. సో నేను చూసిన వాతావరణంలో నుంచి ఒక స్టోరీ తీసుకుందా అని చెప్పి, సో నేను చేసిన యాసలు అయితే ఉన్నాయి కానీ లవ్ స్టోరీ అయితే నాది కాదు. అలాంటిది ఏం లేదు మేడం. సో గేమ్స్ కానీ మేము ఆడిన గేమ్స్ కానీ సో జరిగిన కొట్లాట్లు అవి అయితే నేను చేసినవి ఉన్నాయి, బట్ లవ్ స్టోరీ అయితే నాది కాదు. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనది ఆయన సినిమా ఉంది కదండి, మన ఎవరిది, రజనీకాంత్ గారిది, పెళ్లి కొడుకు ఈడే చేసుకున్న బట్టలు నాకు కాదంటారు చూసారా? అలాగా ఈ స్టోరీలో నేను చేసిన కోతి పనులు ఉన్నాయి కానీ లవ్ స్టోరీ నాది కాదంటారు. అంటే అన్ని చెప్పకూడదు కదా. అంటే మీరు ఇప్పుడే అర్థం చేసుకోవాలి, ఈ స్టోరీ ఇందే, యు నో ద డైరెక్టర్ స్టోరీ ఇస్ దట్. ఐ వాస్ థింకింగ్ ది సేమ్. అదేం కాదు. సో నా స్టోరీ లవ్ స్టోరీ అయితే నాది కాదు. చెప్తున్నారు నా స్టోరీ కానీ లవ్ స్టోరీ. అదే మీరు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కొడుకు మీరే కానీ పెళ్లి కొడుకు వేసుకున్న బట్టలు మీకు కాదంటారు. అంటే స్టోరీ మీదే కానీ లవ్ స్టోరీ మీది కాదంటారు, అంతేనా? అందులో ఉన్న లవ్ నాది కదా. అందులో ఉన్న లవ్ సినిమా మీద లవ్ మీదే కదా. నాదే. కన్ఫర్మ్ చేశారు. ఏదో మొత్తానికి ఆకిస్ పాక్ పాకిజా పాక్ కరేపాక్ అన్నట్టు మాట్లాడుకున్నాం మనం. సరే అసలు చెప్పండి, వై యూ వాంట్ టు స్టార్ట్ ఏ లవ్ స్టోరీ తోటి ఎందుకు స్టార్ట్ అవుదాం అని అనుకున్నారు? సో మాకున్న కొత్త వాళ్ళకి వచ్చేటప్పుడు పెద్ద హీరోలు ఛాన్సులు రేరు మాకు ఇప్పుడు. సో అలాగని చెప్పి వచ్చిన ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు చేయలేరు. సో కరెక్ట్గా రావాలని అనుకుంటే ఒక మంచి స్టోరీతోటే రావాలి. మనం సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి స్టోరీ, మెయిన్ స్టోరీ ఉండదు. మంచి స్టోరీ, అది లవ్ స్టోరీ అవని, కమర్షియల్ అవని, ఇంకోటి అవని, కల్ట్ అవని, ఏదైనా. సో అలాంటప్పుడు మంచి లవ్ స్టోరీని తీసుకుని వస్తే బెటర్ కదా. అదేదో మనకు తెలిసిన స్టోరీ రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మా స్టోరీ రాసుకున్నాం. సో లెట్స్ గో ఫర్ ద హీరో ఉదయ్. సో ఇది మీ ఫస్ట్ ఫిలిమా అండి? అవునా? సో హౌ యూ గాట్ ఛాన్స్ ఇన్ టు దిస్ మూవీ? ఎలా సాధ్యపడింది అది? యాక్చువల్లీ నేను చిన్న మూవీస్కి ఆడిషన్స్కి ట్రై చేస్తుంటే ఆ టైంలో మై బ్రదర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏమో ట్రై చేస్తున్నారు స్టోరీ, వేరే హీరోల్ని ఆడిషన్ చేస్తున్నారు. అదే టైంలో నేను బయటికి ఎగ్జిట్ అవుతుంటే, అరే ఒకసారి ఇట్లా రా, సరే అని చెప్పి వెళ్తే ఆడిషన్ ఎవరా అన్నారు. ఆడిషన్ ఇచ్చిన తర్వాత అలా 2-3 సార్లు తీసుకొని ఒక డెమో చేసి అప్పుడు ఈడు మనోడు సెట్ అవుతాడు ఈ క్యారెక్టర్కి, రామ్ అనే క్యారెక్టర్. బేసిక్గా మేమిద్దరం కలిసి సినిమా స్టార్ట్ అవ్వటానికి ముందే 10 years నుంచి మేము ఇద్దరం కలిసి తిరిగాం. ఎలా అంటే మీకు స్టోరీ రాసుకున్నప్పుడు కూడా అనిపించలేదు మనం ఉదయ్ హీరో పెడదామని? ఆయన హీరో అవ్వాలని రాదు, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చేది. నేను హీరోయిన్. ఇది సడన్ జాక్ పాట్ అనమాట మీకు. అంతే కదా, సడన్ జాక్ పాట్. చెప్పండి, మీరు ఆగిపోయారే 10 సంవత్సరాల నుంచి తెలుసు. కలిసి పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఫస్ట్ బండి ఎవరిదండి? నాదండి. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాం కదండి. దీనికన్నా రెమ్యూనరేషన్ ఇచ్చారా? లేదండి, ఇంకే అవ్వలేదు. వాళ్ళ అన్నే కదా ప్రొడ్యూసర్. కాదండి, ఇప్పుడు డైరెక్టర్ ఇస్తాడా డబ్బులు? అంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఇంత స్కేల్ అని ఈయనకి ఇద్దామని సెట్ చేస్తారు కదా. అదైనా పోనీ మాట్లాడారా మీ తరపున? అసలు మాట్లాడాలి కదా, అగ్రిమెంట్ చేయలేదు. కాదు, ఈయన ఎలా అంటారంటే మాట్లాడాలి కదా, సినిమాయే ఆయన పక్కన చూసుకుంటే మాట్లాడాలి కదా. కాదండి, మీరు ఆడిషన్ కి ఇచ్చిన డైలాగ్ ఏంటి చెప్పండి ఒకసారి. ఆడిషన్స్ లో సినిమా డైలాగ్స్ కదా చెప్తాము, లేదా సిచ్యువేషన్ ఇచ్చారా మీకు? అంటే సిచ్యువేషన్ అండి, ఇందులో మనకి సెంటిమెంట్ ఎక్కువ, అయ్యే ఎక్కువ ఉంటాయి మ్యాక్స్. దాంట్లో ఒక డైలాగ్ ఇచ్చారు, మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే అని ఒక డైలాగ్.
ప్రాస బాగుంది. హ్యామగర్ని మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే అని అమ్మా. కాదు ఇప్పుడు నేను ఏమన్నాను మధు మధు ఏమవుతుంది కాదు మధు అని అంటే ఏంటి టీజర్ లో డైలాగ్ ఐ లవ్ యూ కదా మధు అని అసలు ఐ లవ్ యూ డైలాగ్ మీనింగే మార్చేశారు సూపర్ అసలు. అయితే మనం ఆలస్యం చేయకూడదు పాపం ఇందాక నుంచి మధు అలియాస్ మన వైష్ణవి అలా ఇలా చూసి తనతో మాట్లాడదాం. వైష్ణవి, హౌ యూ గెట్ దిస్ ఛాన్స్ యాక్చువల్లీ? I got this chance. I feel actually blessed to getting this chance. Okay. But how it started, like I was also like this, giving auditions to all the films, going like that. I was just dreaming to get a film like this only. Okay. Yeah, just dreaming. But no artist got to know like whatever like kind of film they are gonna to get. So I was always dreaming, I want a kind of love story which is just sweet, pure, and can be connected to the audience. So like when Rajesh sir contacted us like that, yeah, this is the face actually. He's selecting the profiles. He's not talking to anybody like that. So when he selected my profile, then I didn't got to know that yeah, I got selected. Then the call came. Even I was preparing to get like going for my summer vacations or like that. Okay. Like, all the tickets were booked by my side and my mom's side. We are Okay. going for a family trip like that. Then the call came, you are selected for this film and it's gonna to start urgently. You have cancelled. Yeah, you have to go. So that trip got cancelled, but I feel so happy that oh my god, this kind of story. At that time also I didn't got the story completely. Okay. I got to know this that it's a love story. So I was happy for this. Like, I want to play a character in a love story. So when I got to know the whole story, sir put it a lot of twists like that audience will get to know like okay, after this gonna to happen. Then the audience will get wrong actually. Okay. Because sir put it a lot of twist in the story. స్క్రీన్ ప్లే ని గెస్ట్ చేయలేము అంటుంది ఆవిడ. సింపుల్ గా చెప్పాలంటే సార్ అంటే క్యారెక్టర్ నేమ్స్ ని మీరు సినిమా నేమ్ కింద చేశారు కదా, చెప్పాలి అంటే మధు అండ్ రామ్. మధు ప్లస్ రామ్, మధురామ్. Yeah, man. అదేనండి సవర్ణ దీర్ఘ సంధి సందులు సమాసాలు. సమస్యలు అంటే చెప్పాలి మా సినిమా గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. తప్పేం లేదు. నాకు మధ్యలో మధు ప్లస్ రామ్ అనగానే సవర్ణ దీర్ఘ సంధి ద్వితీయ తత్వ సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి అనమాట. బేసిక్ గా ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు వేరే టైటిల్ తో స్టార్ట్ చేసాం. వర్కింగ్ టైటిలా? ఓకే. సో తర్వాత వీళ్ళు నేమ్స్ ఎప్పుడైతే సెట్ చేసామో అప్పుడు మధురం కింద పెట్టుకున్నాం. వర్కింగ్ టైటిల్ ఏం పెట్టారండి? గుర్తుకొస్తున్నాయని పెట్టాను. గుర్తుకొస్తున్నాయి. ఓకే, నేను ఇంకా గుర్తు చేసుకుంటున్నా అంటున్నారేమో అనుకున్నా. నైస్ యాక్చువల్లీ. సో దీనికి ఆడిషన్స్ ఎలా అంటే ఏం ఆడిషన్ ఏమైనా చేశారా లేదంటే ఓన్లీ లుక్ పరంగానే సెట్ అవుతుంది మన క్యారెక్టర్ గాని అనుకున్నారు? ఆవిడ ఆల్రెడీ ఆడిషన్స్ ఇచ్చున్నారు కానీ ఏం చేసి ఉన్నారు ఆవిడ? డైలాగ్ చెప్పించారా? ఆమె కూడా ఒక సీన్ ఇచ్చారా? ఆ హోమ్ డైలాగ్ లో చెప్పించాం మేము. యాక్చువల్ గా బ్యాక్ సైడ్ బేసిక్ గా మా సినిమాలు చేయడానికి ముందే ఆమె సినిమాలు చేసింది తెలుగులో. మూవీ నేమ్స్ అంటే ఏమన్నా రిలీజ్ అయినాయా అవలేదా? Yeah, I've actually did a lot movies, like six to seven movies. Okay. Two in Hindi and others in Telugu, but all are not released. You got to know it, yeah. Okay. Because a new artist actually tries to get in the film, but all are not get released because of some issues like that. Super. So two films are like already done. Sir have seen those scenes like talking in Telugu a little bit, but ఈ మూవీలో చాలా పెద్ద డైలాగ్స్ ఉందా? ఈ మాట మాత్రం చాలా బాగా చెప్తుంది. అయినా చాలా పెద్ద డైలాగ్స్ ఉన్నా అయినా లైక్ కష్టపడితే తెలుగు నేర్చుకున్నారా? సో తర్వాత ఇప్పుడు ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు లిటిల్ బిట్ బట్ ఫ్లోగా యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. కానీ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ ఆ వెనకాల ఉన్న పోస్టర్ చూస్తే 7/G బృందావన్ కాలనీ సోనియా గారు ఆవిడలాగానే కనిపిస్తుంది ఆవిడ. ఆవిడ చెప్పండి. You just go and search in Google 7/G film. In that heroine is Sonia Agarwal, I think so. Maybe you may know her or you may not know. Okay. You look similar like her. Oh, Yeah, she's also very famous. Wow. Actually 7/G బృందావన్ కాలనీ ఒక మంచి ఫ్యాన్ బేసే ఉంది. Oh, Yeah, you look like same like her అన్నమాట. ఓ ఇట్ నాకు చాలా అర్థం. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. And ఉదయ్ గారు ఈ సినిమాలో లైక్ మీరు ట్రూ లవర్ అని చెప్పి డిఫైన్ చేస్తూ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, ప్రేమ అంటే ప్రేమించడం అంటే వాడికన్నా గొప్పగా ఎవరో ప్రేమించలేరు. అంతేనా డైలాగ్? మార్చేసానా? లేదు అంతే. చెప్పండి డైరెక్ట్. కన్ఫ్యూజింగ్ గా ఉందని నేను మార్చేసానా?
కంటెంట్ మాత్రం అదే నాకు తెలిసి. చెప్పే విధానమే మారిన డైలాగ్ అదే. ఓకే, అంతా మేము ఆర్టిస్టులు కాదు కదా. సో మీకు ఈ సినిమా లైక్ ఫస్ట్ ఫిలిం కదా, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? నిజంగా ఛాలెంజింగ్ అనిపించిందండి క్యారెక్టర్ మొత్తం ఛాలెంజింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఇందులో 3 వేరియేషన్స్ కనబడతాయి. మీ బ్యాక్ సైడ్ పోస్టర్ లోనేమో గెడ్డం లుక్, ఇదేంటంటే స్కూల్, ఇంకా అది స్కూల్ అండి. కాలేజ్ టైం కూడా ఉంది, చిన్న సీన్ ఉంటుంది. కాదండి, మొత్తం వీళ్ళు స్కూల్ కాలేజ్ రెండు ఒకటే కాలేజ్ ఒకటే స్కూలా? అంటే అబ్బాయి 9th క్లాస్ మేడం ఇందులో, ఓకే, అమ్మాయి 10th క్లాస్. అదే సీనియర్ జూనియర్ అనగానే మనకి హ్యాపీ డేస్ గుర్తొస్తుంది. సీనియర్స్ జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయండి. Did you rag in the movie? Yes. Did you rag him? No. I thought like that. Yeah, shit. మీరు ర్యాగింగ్ చేశారా పోనీ? లేదండి, నేను అన్నీ చేయను. అదంతా అప్పుడండి, ఇప్పుడు కాదండి, మారిపోయిందండి. నైస్. అయితే 3 లుక్లు అండి. సన్నబడ్డానికి ఫుడ్ అది తగ్గించి డైట్ అవి చేసి మళ్ళీ 30 ఏజ్ లాగా కనపడాలి, మళ్ళీ ఫుడ్ ఎక్కువ తిని. ఇందులో కొన్ని షార్ట్లలో మీకు చెబ్బిగా కూడా కనపడతాను నేను. ఎందుకు కనపడతానంటే అప్పటికప్పుడు మాకు టైం సెట్ అవ్వక అప్పటికప్పుడు వేడి తీసి యాక్ట్ చేయడం జరిగింది. అందుకని కొన్ని షార్ట్స్. అంటే ఇప్పుడు 9th క్లాస్, ఇంటర్మీడియట్, ఆఫ్టర్ ఎడ్యుకేషన్, జాబ్ స్ట్రగుల్స్, 3 ఫేసెస్ లో మధురంలో లవ్ స్టోరీ చూడొచ్చు అంతేనా? ఒక లైఫ్ స్టోరీ చెప్పండి, మొత్తం చెప్పండి. యాక్చువల్గా స్టోరీ బాగా ప్రెడిక్ట్ చేస్తాను, మొత్తం చెప్పేస్తా. అదంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే ఈ అమ్మాయి 10th పాస్ అయిపోయి వెళ్ళిపోతుంది కాలేజీకి, వీడు అదే స్కూల్లో ఉండిపోతాడు. 10th పాస్ అవ్వాలో వద్దా అని ఆలోచిస్తాడా ఏంటి? స్టోరీ చెప్పేస్తున్నాం మనం, స్టోరీ చెప్పేస్తున్నాం. సూపర్, ఇట్స్ ఓకే సార్. మీరు కథ రాసుకున్నప్పుడు ఏ డైరెక్టర్కైనా ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అన్నది వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఈవెన్ దో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో వస్తున్నారు, ఇదే సినిమా సపోజ్ కొంచెం పేరున్న వాళ్ళు, కొంచెం నోన్ ఫేసెస్తో వెళ్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది అని అనిపించవచ్చు కదా. సో ఈ థాట్ ఎప్పుడు రాలేదా, ఎందుకు ఫ్రెష్ ఫేసెస్ తోటే వెళ్తున్నారు? అంటే ప్రొడ్యూసర్ నాకు ఇచ్చిన బడ్జెట్లో నేను వాళ్ళతో చేయలేను, పెద్దవాళ్ళతో చేయలేను నాకు ఇచ్చిన బడ్జెట్. ఎందుకంటే నేను పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నాకు ఛాన్స్ రాక, సో కొత్త ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆయన ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఒక బడ్జెట్ చెప్పాడు, ఆ బడ్జెట్లో చేయాలంటే నేను ఖచ్చితంగా కొత్త వాళ్ళతోటే చెయ్యాలి. సో దానికోసమే నేను ఫస్ట్ కొత్త వాళ్ళ లేకపోతే సీనియర్ల ఇవన్నీ కాదు, కథను నమ్ముకుని వచ్చేసాను. కథ ఏదైనా ఉంటే జనాలు ఎప్పటికైనా సినిమాని ఆదరిస్తారు. సో కథ బాగుండి హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి కొత్త వాళ్ళతో. సో అదొకటి ఆ థాట్స్తో వచ్చేసాను. సూపర్. అసలు యాక్చువల్గా ఇలాంటి కొత్త కథలు అయితే ఇంకా రావాలి. అయితే మనం మన ప్రొడ్యూసర్ గారిని కూడా యాడ్ చేద్దాం యాక్చువల్లీ మన ఇంటర్వ్యూలో. సో ఇప్పుడే మన ఇంటర్వ్యూలోకి యాడ్ ఆన్ అయ్యారు మన ప్రొడ్యూసర్ గారు బంగారాజు గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్, నమస్తే. సో మీకు ఈ సినిమా కనెక్ట్ అవ్వడానికి అండ్ ప్రొడ్యూస్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే? లైన్ కొత్త లైన్ అండి, ఇప్పుడు దాకా ఇలాంటి లైన్ అన్నది మీరు చూసుండరు. కొత్త ప్రోడక్ట్స్ ఏది వచ్చినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తానికి ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే కామన్ కాకుండా ఇది ఎంతవరకు మీరు సినిమా చూసిన తర్వాత మీరే నాకు చెప్తారు. 100% కొత్త లైన్, అందరికీ హార్ట్ టచ్ అవుతుంది. 18 ఏజ్ నుంచి 19 ఏజ్ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరికీ ఫ్యామిలీతో శుభ్రంగా చూసుకోవచ్చు. ఇలాంటి లైన్ మళ్ళీ వచ్చే వరకు సినిమా మీకు గుర్తుంటుంది. సార్ మీరు ఏ కిడ్ సార్? 90s కిడ్డా 80s కిడ్డా లేదంటే ఆల్రౌండర్? కాదండి, ఇప్పుడు మీరు మీ ఇయర్, డేట్ ఆఫ్ ఇయర్ మీరు 90s కిడ్డా 80s కిడ్డా అని అడుగుతున్నాను. నేను అదే అండి, నాకు మైండ్ చాలా మెచ్యూర్ అయిపోయింది. నేను అదే చెప్తుంది. నాకు ముసలోళ్ళ ఆలోచనలు ఉంటాయి, 90s ఆలోచనలు ఉంటాయి, అన్ని ఆలోచనలు ఉంటాయి. మీకు ఈ విషయం చెప్పారు అయినా డైరెక్టర్ గారు ఆయన లవ్ స్టోరీ అని? నా లవ్ స్టోరీ కాదండి, ఎందుకండి లవ్ స్టోరీ అని మీకు చెప్పారా? మేబీ నాకు తెలియదు అండి. అయ్యా, నేనే లీక్ చేసేస్తున్నానండి అందరికి. సార్ మీకు అంటే లైక్ మీకు అంటే ఏ డైరెక్టర్ అయినా సరే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఒక మంచి ర్యాప్ ఉంటే సినిమా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ ఇద్దరు ర్యాప్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ 8 years నుంచి ర్యాప్ ఉంటుంది. 8 years 10 years అంటే ఫస్ట్ మీ ఇద్దరం సినిమాలో ట్రై చేసినప్పుడు మనోడు పరిచయం, మేము తర్వాత లండన్ పరిచయం చేశాడు నాకు.
సో అప్పుడు నాకు సినిమా తీయాలి ఇది అనే ప్లాన్ లో లేదు, ఇతను ఏదో బిజినెస్ చేసుకుంటానికి వచ్చాడు. సరే వీళ్ళిద్దరిలో ఫస్ట్ కథ ఎవరికి తెలుసు? ఇద్దరిలో ముందు ఎవరికి? ఉదయ్కి తెలుసు. ఉదయ్కే ఫస్ట్ తెలుసా? Hmm. హీరోలో పిక్చర్ అయితే లే ఉదయ్ ఆయనకి సినిమా తీయాలనే ఐడియా అయితే ఫస్ట్ లో లేదు. ఓకే. నాకు వేరే బిజినెస్ సినిమా తీయాలని లేదు, వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి వీళ్ళు పడ్డ స్ట్రగుల్స్ చూసి ఓకే ఈ స్టోరీ నచ్చి మెయిన్ నా కథ నచ్చి నేను సార్ ప్రతి లైక్ లొకేషన్స్ కి వెళ్తూ ఉండేవారు లేదంటే అప్పుడప్పుడు మాత్రం వెళ్ళేవారు? లేదండి, కంపల్సరీ లొకేషన్కి వెళ్ళేవాడిని, చూసుకునేవాడిని. మీ డైరెక్టర్ మరి మీతో బాగా ఖర్చు పెట్టించారా లేదంటే సినిమాకి ఎంత అవసరం అంతే ఖర్చు పెట్టించారు? చాలా ఏం లేదు, సినిమాకి ఎంత అవసరం అంతే ఖర్చు పెట్టాము, పర్పుల్ చూసుకున్న తర్వాత హ్యాపీ. హ్యాపీ, సూపర్ అసలు. అండ్ కమింగ్ టు వైష్ణవి, సో టెల్ us వాట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ యూ? ఎందుకంటే పెద్ద పెద్ద లైన్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి అన్నారు సినిమాలో, సో వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ? Actually, the whole situation at that time was challenging for me because at that time my health issues were a lot. Yeah, I had a lot of health issues at that time. I was having 4 tablets at the daytime, and in evening I was having the 2 tablets. Because at that time also food was not suiting me, and at our side it's like in -degree, coolest temperature was there, and at this time I was getting even the tans and sun and so much of heat. So maybe that was a little bit problematic, but not anything. It's the title na, like that, anything for cinema, everybody says like Okay. that, so it comes very true for me also. Like anything for cinema, like it's sun, it's raining or whatever things. In raining we can't shoot actually, but yeah, it's if it's sun we have to do, and we are using the natural sets. We are not recreating that also. We are going in the fields. Even I got cuts, blood also Oh. in my legs. Yeah, in rice field. చాలా కష్టపెట్టారు సార్ మీరు. No, it's not like that. But యూ అండర్స్టాండ్ కంప్లీట్ తెలుగు రైట్? yeah, I understand 80%. 80%. చాలా పర్లేదు, 20% అర్థం కాదంట మరి ఎవరికి, 80% ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సి ఫర్ ఎవ్రీ మూవీ యూ బోత్ ఆర్ న్యూ తెలుగు ఇండస్ట్రీ, యాజ్ ఆయనకి డెబ్యూట్ మూవీ ఆల్రెడీ మీరు చేశారు. అయితే ఎవ్రీ వన్ వైల్ డూయింగ్ ద మూవీ ద కోస్టార్ ఈస్ వెరీ సపోర్టివ్. హౌ సపోర్టివ్ ఈస్ ఉదయ్ ఫర్ యూ? Uday was very supportive. Actually, he is very simple kind of, and his nature was like very calm and cool. So he doesn't like overreact for something. He's just very cool and asking, "It's okay? Are you feeling okay for everything?" So I feel very happy because from being a North Indian girl, I wanted to become a South Indian girl. Oh. So also I was every time I was asking to him, how to be a South Indian girl, tell me little things about that. అసలు మీకే ఎంత బాగా తెలుసు సార్ సౌత్ ఇండియన్ గర్ల్స్ గురించి, చెప్పండి నాకు. నాకేం తెలియదు, నిజంగా ఏం తెలియదు. నాకు మీరు మాట్లాడినా డైరెక్టర్ గారు మాట్లాడినా నాకు టెంప్లెట్స్ గుర్తొస్తున్నాయి. నాకేం తెలియదు తెలీదు. సార్, ఈ హత్యలకి నాకు సంబంధం లేదు సార్. అపరిచితుల్లో రామన్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు. హౌ ఈస్ వైష్ణవి విత్ యూ? ఎలా ఉంటుంది ర్యాప్, ఎట్లా ఉంటుంది ఆన్ సెట్స్? వైష్ణవి వెరీ హార్డ్ వర్క్. అంటే ఇప్పుడు గోదావరి సీన్ ఒకటి చేసాము, Okay. ఎండ్ ఒక పక్క నుంచి, అలాంటి టైంలో కూడా అక్కడే నిలబడి ఎటు వెళ్ళకుండా లాస్ట్ ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ మేము షూటింగ్ అంటే 8 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 వరకు ఇంకా అక్కడే, ఇంకా ఫుడ్కి కూడా వెళ్ళలేదండి మేము అక్కడే. చాలా హార్డ్ వర్క్ రండి చాలా. ఇంకోటి ఏంటంటే తిన్న విషయాలు ఏదైనా, ఒక అమ్మాయి విషయాలు ఏది అంత ఈజీగా ఎవరో బయటకు చెప్పుకోరండి. అంటే ఈ అమ్మాయి విషయం కూడా నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పడానికి ఒక 5 days 6 days తర్వాత చెప్పడం మెల్లమెల్లగా. అంటే నాకు ఇక్కడ కొంచెం అన్కంఫర్ట్ ఉంది, ఇక్కడ కంఫర్ట్ ఉంది అని చెప్పడం. So he's asking me every time, is it okay? So I mean, at least my co-actor is asking me, like he was asking me, it's okay. మార్కులు పడ్డాయి ఉదయ్ గారు మీకు? అంటే ఎప్పుడు అడుగుతూ ఉంటాను. అదే అండి, మంచి మార్కులు పడ్డాయి. So that's why we got a chemistry. You can see on this Yes, screen. I am seeing on this frame also your chemistry. And there also your chemistry. మీరు మధుర సినిమా చూస్తే అన్ని అర్థం అదే. అవుతాయి. అండ్ రామ్ అండ్ నాకు టీజర్ లోనే చాలా అర్థమైనాయండి. మధు just say that dialogue. Yeah. మధు అంటే యా మధు Hmm. మధు Hmm. మధు అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను కూడా
అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం. ఏంటంటే ఆ డైలాగ్ చెప్తుంటే మీరు కింద చూస్తున్నారు, నాకు అర్థం కదా. కర్మ క్రియేటర్ అన్ని మీరే కదా, మీరెందుకు కింద చూస్తున్నారు? కింద చూడకూడదండి. ఇంటెన్షన్ తో వాళ్ళు మంచిగా ప్లే చేస్తుంటే మీరు నాకేం సంబంధం లేదు వాట్స్ గోయింగ్ ఆన్ అండి అసలు. ఏదన్నా చేయండి, నన్ను మాత్రం చేయకుండా అన్నారు. అంతేనా? అంతే గురుగారు. సర్లేండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. సో ఎందుకంటే లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ ఇస్ అనదర్ సోల్ ఆఫ్ ద ఫిలిం. సో ఎన్ని పాటలు ఉన్నాయి, ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి? ఈ సినిమాకి ఏదైనా నాకు జరిగిన మంచి ఏదైనా ఉందంటే, గొప్ప వాళ్ళు ఎవరైనా తెలిగారంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకటి కెమెరామెన్ మనోహర్ గారు, రెండు మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వేణు. సో ఆయన ఈ సాంగ్స్ విన్నారు కదా మీరు. సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరు ఏంటి ఇలా ఉంది అదే అని ఎవరనలే. సో భలే సూపర్గా ఉన్నాయి సాంగ్స్, ఎవరు చేశారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించే మాట్లాడతారు. ఈ సినిమా చూసిన ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ అంత బాగా ఇచ్చాడు ఆయన. ఆయనకి ఫస్ట్ సినిమా అంటే షార్ట్ ఫిల్మ్ అయ్యి చేశాడు, ఫస్ట్ మూవీ ఇది. సో సినిమా మేము చూపించిన తర్వాత, ఫస్ట్ కాపీ చూపించిన తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ని గురించి మాట్లాడుతున్నారు. సో మీకు ప్లస్ ఏంటంటే మ్యూజిక్ మీకు మన గొప్ప వ్యక్తి ఒకటి దొరికాడు. సో మీరు సక్సెస్ అయినట్టే. మేము నా సక్సెస్ ఈ సినిమా ఎంత బాగా తీసినా అనేదానికన్నా మ్యూజిక్ వల్ల అంత బాగా కనిపిస్తుంది జనాలు. సో మొత్తం న్యూ కమర్స్ అందరూ కలిపి మొదలలో మన ముందుకు వస్తున్నారు అనమాట. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా న్యూ కమరే, అంతేనా బంగారాజు గారు? మీకు బాగా నచ్చిన పాట ఏంటండి? తొందరలో చెప్తారు. ఓకే, ఆన్సర్ చెప్తున్నారండి. ఆయనకి ఇష్టమైన సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే, యాక్చువల్ నేను ఆయన కూర్చోపెట్టే ముందు బంగారా అని పడతాం, వద్దులే బాగోదు ఎందుకు వచ్చిందని చెప్పి ఆగిపోయాను నేను. బట్ ఇప్పుడైతే మీ మొత్తం గ్రూప్ లో బెస్ట్ సింగర్ అంటే ఎవరని చెప్తారు మీరు? డైరెక్టర్ డైలాగ్ రాస్తాడు, డైరెక్టర్ గారు ఒక పాట పాడతారు, దాని కంటిన్యూషన్ గా వీళ్ళిద్దరు కూడా పాడతారు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారండి. సాంగ్స్ రావు, లిరిక్స్ గుర్తు. ఒక డైలాగ్ చెప్పండి మీ సినిమాలోది. మీ డైలాగ్ ఇప్పుడే కాదు, సార్ మీరు రాసిన డైలాగ్ మీ నోటి తినాలనుకోవడం మా తప్ప అండి. సార్ వన్ డైలాగ్ మీకు బాగా నచ్చిన డైలాగ్ కెమెరా చూసి చెప్పండి. నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే ఫాదర్ డైలాగ్ ఒకటి ఉంటుందండి. ఎందుకండి నన్ను సార్ ఇప్పుడైనా హీరోయిన్ అన్నారు, డైరెక్టర్ డైలాగులు రాస్తారు కానీ పాటలు పాడరని. ఇందులో నాకు నచ్చిన డైలాగు, కూతురు లవ్లో పడిందని తెలిస్తే తండ్రి బాధపడతాడు, సారీ అబ్బాయి లవ్లో పడ్డాడని తెలిస్తే తండ్రి బాధపడతాడు, అదే కూతురు లవ్లో పడిందని తెలిస్తే తండ్రి భయపడతాడు. ఎందుకంటే దానివల్ల ఆస్తులు పోతాయనో లేకపోతే పౌరు పోతున్నాను కదా, అమ్మాయి జీవితం ఎక్కడ పాడైపోతుందని భయం. సూపర్ ఉందండి డైలాగ్ మాత్రం. బట్ ఇప్పుడు ఐ వాంట్ యూ బోత్ టు సింగ్ వన్ సాంగ్. వద్దు, అసలు మీరు అస్సలు రాజా క్యారెక్టర్కి వెళ్ళొద్దు, మీరు ఉదయ్ క్యారెక్టర్లో ఉండి రామ్ క్యారెక్టర్లో ఉండండి. నిజమండి, నాకు అంతగా రావండి పాటలు రావు. హీరోయిన్ ప్లీజ్ వైష్ణవి, ప్లీజ్ సింగ్ 2 lines of any of your favorite song. Any of your favorite song. Any of your favorite, even Hindi is also okay. My audience okay. హీరో ఇస్ ఆస్క్డ్ టు హీరో టు హిందీ సాంగ్ బాగా పాడుతుంది షారుఖ్ ఖాన్. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతారు, ఇప్పుడు ఆవిడ తెలుగు సాంగ్ బాగా పాడుతుంది అంటే పాడతారా మీరు? ఎందుకంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు మమ్మల్ని పంపేస్తారా ఇంటికి నుంచి? కమ్ ఆన్ వైష్ణవి, టాలెంట్ ఎంకరేజ్ చేద్దామండి. కమ్ ఆన్ వైష్ణవి, ఆల్రెడీ మేము ఎంకరేజ్ చేసామండి టాలెంట్ ని. ఆవిడతో పాట పాడించారండి. పాట కదండి, ఆర్టిస్ట్ వచ్చింది. సరే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు కానీ, సో ఆడియన్స్ కి మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం ఆన్సర్ చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఇన్ ఆడియన్స్ పర్స్పెక్షన్ లో అసలు మీ మధురం ఎందుకు చూడాలి అని అడిగితే, వై ఆడియన్స్ హ్యావ్ టు వాచ్ యువర్ ఫిల్మ్ అంటే వాట్ యు విల్ సే? I want to say that it's a story which connects to the audience with the emotions of every person out there, because I just want to say that love starts at the beginning of this world. Love was the one thing only which connected the people, and ippudu
also. Only the love is the thing which is connecting every people around the world. So love is something like that you can can't means what to say. I have no words for the love actually. So I want to say my audience, just please go to theaters on 18th of April to watch our movie, because our movie is not just a movie, it's a emotion connected to heart. And also watch our chemistry on theaters, because I can't reveal all those things, but yeah, I have to say to my audience these kind of things. సూపర్ సూపర్. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరి దగ్గరికి వెళ్దాం? హూ వాంట్ టు సే నెక్స్ట్ ఇన్ ఆల్ ఆఫ్ 3? ఎవరి దగ్గరికి వెళ్దాం? Hero, you can say. పర్మిషన్ వచ్చింది అన్నట్టు. కమ్ ఆన్ హీరో, ఉదయ్ గారు చెప్పండి. ఏప్రిల్ 18th మధురం ఏ మెమరబుల్ లవ్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో థియేటర్స్ అందరికి వచ్చి ఈ మూవీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫస్ట్ సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్న హేమ గారికి థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు, నేను బ్యాక్గ్రౌండ్లో నేర్చుకుంటా. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు. ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వదిలేసి వేరే లైఫ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ లైఫ్ని మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ సినిమా చూడాలి. ఓకే. సో ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఆ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు తెలుసుకోవడం కోసం ఈ సినిమా చూడాలి. సూపర్ సార్. మంగారాజు గారు. మన సినిమా ఎందుకు చూడాలంటే కొత్త లైన్ అంటే ఇప్పుడు దాకా స్టోరీ లైన్ అయితే రాలేదు, కొత్తగా ఉంటుంది, కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు లెవెల్ అన్నది నేను నమ్ముతాను. 100% ఈ సినిమా చూస్తే ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంటుంది. సూపర్. 100% అదైతే నమ్ముతాను. సో నేను కూడా 100% నమ్ముతున్నాను మీ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుందని, అందరిని అలరిస్తుందని, ముఖ్యంగా 90s కిడ్స్ అందరూ కూడా గుర్తు చేసుకుంటారని చెప్పి డైరెక్టర్ గారు చెప్పిన మాటలు. అండ్ ఈవిడేమో క్యూట్గా మా థియేటర్స్కి రండి సినిమా చూడండి అని అన్నారు. ఈయన కూడా అదే చెప్పారు అనుకోండి. ఆవిడ కొంచెం ఇంగ్లీష్లో చెప్పింది, తెలుగులో చెప్పారు అనమాట. సో ఎనీవేస్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచిగా డబ్బులు రావాలని, మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ దిగాలని చెప్పి 100% నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో మీకు కూడా ఒకటే చెప్తున్నా, 90s కిడ్స్ అప్పటి లవ్ స్టోరీ చూడాలనుకున్నా, లేదా ఒక సీనియర్ని లవ్ చేస్తే తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది బోల్డ్ అండ్ ట్విస్టులతో అంట. మరి ఈ 1990 లవ్ స్టోరీ మధురంలో చాలా ట్విస్టులు దాచించా ఉన్నారు. మీరు కూడా ఆలస్యం చేయకుండా April 18th థియేటర్స్కి వెళ్ళిపోయి ఈ సినిమాని తప్పకుండా చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.